హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్నటువంటి మానిపల్లి జ్యువెలరీకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉన్న శ్రీకృష్ణ సిల్క్స్ లో ఉన్నాం. ఈ రోజు మనతో పాటు మహేష్ గారు ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? సో మాకు ఈ రోజు ఏ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తారు? బ్రోకెడ్ సారీస్ లోనే 15 to 20 వరకు వెరైటీస్ చూపిస్తాం. ఓకే, బ్రోకెడ్ సారీలోనే ఇది మీకు సాఫ్ట్ జరీ వస్తుంది, కుట్టు బార్డర్ లోనే ఎల్లో మీద రెడ్ కాంబినేషన్, లెమన్ ఎల్లోకి రెడ్ కాంబినేషన్ వస్తుంది సారీ మొత్తం. ఓకే, మీకు సేమ్ బార్డర్ టూ సైడ్ సేమ్ బార్డర్ ఉంటది. సేమ్ అదే కాన్సెప్ట్ లో పళ్ళులో కూడా కుట్టు వస్తుంది బార్డర్. ఓకే, కుట్టు పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ ఉంటది. ఓకే, సారీ మొత్తం కైరిస్ డిజైన్, మీకు బాడీ మొత్తం బ్రోకెడ్ వస్తుంది అన్నమాట. అది సిల్వర్ కి గోల్డెన్ కాంబినేషన్. ఓకే, సో సిల్వర్ కి గోల్డెన్ కాంబినేషన్ అనేది ఇచ్చేసారు. సో మనకి పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే కనుక సో పళ్ళు పార్ట్ మొత్తం కూడా రెడ్ కలర్ అండి. సో అండ్ అలాగే మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి లీవ్స్ డిజైన్ ఇచ్చారు అండ్ అలాగే ఫ్లవర్స్ డిజైన్ అనేది క్యారీ అవుతూ వచ్చింది. సో మనకి శారీలో చూసుకున్నట్లయితే కనుక బోర్డర్ అయితే కనుక మనకి పైన కింద కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. సో మనకి ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇచ్చేసారండి అండ్ అలాగే గోల్డ్ కలర్ డిజైన్స్ తో వివింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, రెడ్ కలరే. ఓకే, సో ప్లెయిన్ ఇచ్చేసారు. మనం దీనికి వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మరి దీని ఓవరాల్ శారీ ఎలా ఉంటుంది? ఓవరాల్ శారీ ఇట్లానే మీకు గోల్డ్ జరీతోనే బ్రోకెడ్ వస్తుంది మేడం. ఓకే, సో చాలా బాగుందండి. సో చాలా హెవీ లుక్ వస్తుంది చూడడానికి. సో మొత్తం కూడా మనకి డిజైన్ అనేది ఇచ్చేసారు శారీ మొత్తం కూడా. సో మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 15 to 20 రేంజ్. ఓకే, సో చూసారు కదండి, 15,000 నుంచి 20,000 వరకు ఈ శారీ అనేది అవైలబుల్ గా ఉందని చెప్తున్నారు. సో మరి ఇంకో శారీ చూద్దాం. లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు. ఇప్పుడు అది మనం బ్రోకెడ్ స్టైల్ చూసాం కదా, ఇది ఓపెన్ బార్డర్ అంటారు దీన్ని. మీకు బార్డర్ చూస్తే ప్లెయిన్ బార్డర్ లోనే తాజ్ మహల్ డిజైన్ ఇస్తాడు మొత్తం. ఓకే, ఈ ఒక డిఫరెంట్ స్టైల్ కావాలనుకుంటే ఇట్లా ఇది ఒక స్టైల్ మోడల్. ఓకే, సో తాజ్ మహల్ డిజైన్ లాగా మనకి బోర్డర్ లో ఇవ్వడం జరిగిందండి. సో కొత్తగా ఉంది కూడా డిజైన్ అనేది. సో మనకి డిజైన్ కూడా ఎలా ఇచ్చారంటే ఒకటేమో సిల్వర్, ఒకటేమో గోల్డ్, ఇంకా మళ్ళీ ఇంకొక సిల్వర్ కలర్ డిజైన్స్ తో మొత్తం కూడా మనకి తాజ్ మహల్ డిజైన్ అనేది బోర్డర్ లో ఇవ్వడం జరిగింది. సో మరి పైన మాత్రం చిన్న బోర్డర్ అనేది ఇచ్చేసారండి. సో మనకి పళ్ళు పార్ట్ చూసుకున్నట్లయితే కనుక సో పళ్ళు కూడా సో పెద్ద పళ్ళు ఇచ్చేసారు. అటు ఇటు కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది క్యారీ అవుతూ వస్తుంది. మన మధ్యలో కూడా మనకి ఏంటంటే మామిడి పిందెల ఆకారంలో ఒక డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చాలా చక్కగా వివింగ్ అనేది చేశారు. ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. సో మరి ఓవరాల్ శారీ చూసినట్లయితే కనుక శారీలో మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చేసారండి. అది కూడా బాక్సెస్ లో మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుందండి. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 20 నుంచి 25 రేంజ్ ఉంటుంది. ఓకే, సో చూసారు కదండి, 20,000 నుంచి 25,000 వరకు ఈ సారీ అనేది అవైలబుల్ గా చెప్తున్నారు. సో మరి దీని బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ ప్లేన్ ఇస్తాడు. ఓకే, బార్డర్ లా దానికి వచ్చిన డిజైన్ కాకుండా మొత్తం ప్లేన్ ఇచ్చి వర్క్ చేయించుకోవచ్చు ఇది. ఓకే, సో మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారండి, ఎందుకంటే మనకి వర్క్ చేయించుకోవడానికి సరిగ్గా ఉండేటట్లుగా ఇచ్చారనమాట. సో మరి ఓవరాల్ శారీ ఎలా ఉంటుందండి? సరీ మొత్తం ఈ డైమండ్ చెక్స్ తోనే బర్డ్స్ డిజైన్ వస్తుంది మేడం, ఎలిఫెంట్స్ బర్డ్స్ తోనే సరీ మొత్తం ఇట్లా వస్తుంది. ఓకే, సో చాలా బాగుందండి. సో చాలా హెవీగా కూడా అనిపిస్తుంది. సో బ్రైడల్ కి ఇంకా చాలా చక్కగా ఉంటుంది శారీ అనేది. సో మరి ఇంకోటి శారీ చూద్దాం. చెక్స్ మోడల్ ఇప్పుడు చెక్స్ ట్రెండీ ఉంది మేడం. ఇదంతా మీకు గాంధర్వ పట్టు అనేది ప్రజెంట్ ఫ్యాషన్. ఇప్పుడు గాంధర్వ పట్టు ఓకే, పారాడ్రీన్ కి వైలెట్ కాంబినేషన్, స్మాల్ చెక్స్ మీకు రుద్రాక్ష డిజైన్ ఇస్తాడు మళ్ళీ. ఓకే, మీకు డిఫరెంట్ స్టైల్ ఇది. ఓకే, సో బోర్డర్ అనేది మనకి పైన కింద కూడా సో పెద్ద బోర్డర్ ఇచ్చేసారండి. బోర్డర్ లో కూడా మనకి చూసినట్లయితే కనుక మనకి పికాక్ డిజైన్ అండ్ అలాగే ఫ్లవర్స్ డిజైన్ అనేది ఎక్కువగా ఇచ్చారు. లోటస్ డిజైన్ ఇచ్చేసారు అండ్ అలాగే పికాక్ డిజైన్స్ తో హైలైట్ చేశారు. అండ్ అలాగే పక్షులు కూడా ఉన్నాయండి. సో పక్షి డిజైన్ కూడా అటు ఇటు ఇచ్చేసారు. సో మరి కింద మనకి రుద్రాక్ష డిజైన్ లాగా చిన్న చిన్న రుద్రాక్షలో ఉన్నట్లు ఇచ్చేసారు. మనకి కింద చూసినట్లయితే కనుక టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ అయింది. సో పైన ఇచ్చినటువంటి బోర్డర్ నే యాస్టీస్ గా మనకి కింద కూడా ఇచ్చేసారు. సో చూడండి, పైన ఇచ్చినటువంటి బోర్డర్ నే మనకి కింద ఇచ్చేసారు. సో కాకపోతే మనకి బోర్డర్ అనేది కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారండి. సో చాలా వరకు కొంతమందికి ఏంటంటే ఈ మధ్య పెద్ద బోర్డర్ని ఇష్టపడుతున్నారు. సో అలాంటి వారికి చాలా బాగుంటుంది.
సో మనకి పళ్ళు పాటు చూసుకున్నట్లయితే కనుక సో పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు ఇచ్చేసారు. అటు ఇటు కూడా మనకి నెమలి డిజైన్ అనేది ఇచ్చారు, అంటే పీకాక్ డిజైన్ అనేది అటు ఇటు ఇచ్చేసారండి. అండ్ అలాగే మనకి టెంపుల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి పళ్ళు పాటలో కూడా మనకి బాక్సెస్ గా ఒక క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసారు. ఓకే, సో మరి దీని బ్లౌజ్ ఎలా ఉందండి? వైలెట్ కలర్ వస్తుంది మేడం బ్లౌజ్ ఇది. ఓకే, సో ప్లెయిన్ ఇచ్చేసారండి. సో మనం దీని మీద వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో కానీ అండ్ అలాగే చిలక పచ్చ కలర్ తో కానీ మనం కనుక వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మరి ఓవరాల్ శారీ ఎలా ఉంటుంది? శారీ మొత్తం చెక్స్ లోనే స్మాల్ డిజైన్ వస్తుంది. ఓకే, సో చాలా బాగుందండి. సో మరి దీని ప్రైస్ ఎంత? 15 to 20 రేంజ్. 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందని చెప్తున్నారండి ఈ శారీ ప్రైస్ అనేది. సో మరి ఇంకో శారీ చూద్దాం. ఇది ఒక కాన్సెప్ట్ మేడం, స్కర్ట్ బోర్డర్ అంటారు దీన్ని. కింద కడ్డీ బోర్డర్ వచ్చి పైన మిడిల్ లో మీకు మళ్ళీ డైమండ్ డిజైన్ ఇస్తాడు. టెంపుల్ బోర్డర్ వస్తుంది అంతా. ఓకే, ఈ బోర్డర్ లో టెంపుల్ డిజైన్ వస్తుంది మొత్తం. శారీ మొత్తం మీకు ఇట్లా స్పేర్ లోనే ఈ చెక్స్ డిజైన్ లో లోటస్ డిజైన్ వస్తుంది మళ్ళీ. ఓకే, సో మొత్తం కూడా మనకి చెక్స్ డిజైన్ లో మళ్ళీ మనకి లీవ్స్ డిజైన్ లాగా ఇచ్చేసారు. అండ్ అలాగే ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ మధ్యలో ఏంటంటే మనకి రుద్రాక్ష డిజైన్ లాగా ఇచ్చారండి. సో మనకి బోర్డర్ చూసుకున్నట్లయితే కనుక సో బోర్డర్ లో కూడా మనకి అటు ఇటు కూడా ఒక ఫ్లవర్స్ డిజైన్ లాగా ఇచ్చి ఒక రుద్రాక్ష డిజైన్ అనేది ఇచ్చేసారు. మనకి మొత్తం కూడా మనకి కింద కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి కింద కూడా మనకి సేమ్ యాస్టీజ్ బోర్డర్ అనేది పైన ఇచ్చినటువంటి బోర్డర్ ఇచ్చారు, కాకపోతే మనకి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారండి బోర్డర్ అనేది. సో కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చేసారు. సో వైలెట్ కలర్ అండి. సో వైలెట్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ తో వివింగ్ అనేది ఇచ్చేసారు. సో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి అందులోనూ మనకి ఫ్లవర్స్ డిజైన్ లాగా ఒక చక్కటి డిజైన్ అనేది మనకి ఇచ్చేసారు. సో మరి పళ్ళు పాటు చూసుకున్నట్లయితే కనుక సో పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు ఇచ్చేసారండి. సో మనకి కింద చూసుకున్నట్లయితే కనుక మనకి టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో పైన కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో రుద్రాక్ష డిజైన్ లాగా ఇచ్చి అండ్ అలాగే ఫ్లవర్స్ డిజైన్స్ తో హైలైట్ చేశారు. మళ్ళీ ఇంకా మధ్యలో కూడా మనకి మామిడి పిందెల డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన బ్లౌజ్ ఎలా ఉంటుంది? బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం. బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, సో చూసారు కదండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. సో బార్డర్ ఎలా ఉందో సో అలాగే మనకి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి దీంట్లో వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 15 to 20 రేంజ్. ఓకే, ఓవరాల్ సారీ మొత్తం ఇట్లా పీచ్ కలర్ కి వైలెట్ కాంబినేషన్. ఓకే, సో చూసారు కదండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. సో మరి దీని ప్రైస్ వచ్చేసి మనకి 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. సో మాకు మంచి శారీస్ ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి శ్రీకృష్ణ సిల్క్స్ లో ఇంకా డిఫరెంట్ శారీస్ అండ్ అలాగే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి శ్రీకృష్ణ సిల్క్స్ ని. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.